హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దోశ వేసుకుంటున్నాము. దాంట్లోకి పల్లీ చట్నీ అండ్ కర్రీ చూపించబోతున్నాను. పల్లీ చట్నీ ఆల్రెడీ ముందే వేసి పెట్టాను. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని దాన్ని మగ్గించుకోవాలి. దాని తర్వాత మనము కప్పులో 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఆ శనగపిండి బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కలుపుకొని లాస్ట్లో ధనియా పౌడర్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది. ఇక్కడ పల్లీ చట్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్న చట్నీ రెడీ అయింది. దోశ కూడా వేసేసుకున్నాను. సర్వ్ చేసుకుంటే అంతే.